నమస్కారం స్నేహితులారా, భక్తులారా. ఈరోజు మనం వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం చెప్పేటువంటి ఒక అత్యంత శుభకరమైన ఆచారం గురించి తెలుసుకుందాం. అదే దీపారాధన. మన హిందూ సాంప్రదాయాల్లో సాయంకాలం సంధ్యా సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాం. ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల అనేక సానుకూల శక్తి విడుదలవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అది నిజమే. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ప్రతిరోజు సాయంత్రం నూనె దీపం వెలిగించండి. దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని, ప్రతికూల శక్తులు దూరం అవుతాయని శాస్త్రం చెప్తోంది. దీపం వెలిగించే విధానం కూడా ముఖ్యమైనది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దీపం మీ కుడి వైపు ఉండేలా చూసుకోండి మరియు దీప జ్వాల ఉత్తర దిశగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం. 3వ నియమం, తులసి మొక్క. మన సంస్కృతిలో తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం పూజ సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందిన వాళ్ళమవుతాము. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. అయితే తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ తప్పకుండా విధిగా పాటించాలి. ఈ చిన్న చిన్న ఆచారాలు మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్నటువంటి విషయం. మీరు కూడా ఈ రోజు నుండే ప్రారంభం చేయండి, ఇదివరకు చేయకపోతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. జై శ్రీమన్నారాయణ.